హలో గైస్, అయితే విరాట్ కోహ్లీని అయితే ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. సో ఈ పిక్ పెట్టుకొని ఎన్ని మేమ్ పేజెస్ అయితే పోస్ట్ చేస్తున్నాయో లెక్కలేదు గైస్. అంటే అది క్యాజువల్ ఒక హగ్ ఇచ్చుకున్నారు అంతే. కెవిన్ పీటర్సన్కి అలాగే కోహ్లీకి ఒక మంచి బాండింగ్ ఉంది. సో ఒక సీనియర్కి జూనియర్కి ఉండే బాండింగ్ అనమాట అది. సో దాన్ని అసలు వర్ణించలేని విధంగా ఒక దగ్గర స్క్రీన్ షాట్ పెట్టేసి సో ఏదో రకంగా బీజిఎం యాడ్ చేసేసి సో కోహ్లీ గారిని అయితే ఈ రకంగా ట్రోల్ చేయడం జరుగుతుందన్నమాట. ఇదంతా సగం బ్యాచ్ ఎక్కడంటే బర్నాలు ఎక్కడ రాసుకోవాలో తెలియక ఈ విషయాలనే చేస్తున్నారు. ఎందుకంటే ఆర్సీబీ టేబుల్ టాప్కి వెళ్ళిపోయింది. పర్పుల్ క్యాప్ ఆర్సీబీ దగ్గర ఉంది, ఆరెంజ్ క్యాప్ ఆర్సీబీ దగ్గర ఉంది, అది కోహ్లీ దగ్గర ఉంది. సో ఇంకే పాయింట్ మీద ఇంకా అటాక్ చేస్తారు చెప్పండి. సో ఇంకే పాయింట్స్ లేవు కాబట్టి ఈ పాయింట్ బయటకు తీసుకొచ్చి సో దీన్ని ఒక ట్రోల్ మెటీరియల్ లాగా కన్వర్ట్ చేసి ఇంకా అయితే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు భజన చేస్తున్నారు అనమాట. సో ఇది ఒక రకంగా నాకు అడిగితే అసలు మైండ్ ఉండి చేస్తున్నారో మరి లేకుండా చేస్తున్నారో తెలియదు గైస్. బట్ ఇది ఒక అట్రాసియస్ మూమెంట్ అనమాట. అఫ్కోర్స్ ఇది ఐపీఎల్లో ఇది ఏంటంటే ఒక 2 నెలలు ఉంటుంది అంతే. బట్ రిమైనింగ్ సంవత్సరం అంతా అతను ఆడేది ఇండియాకు ఆడతాడు. ఇండియాకి కొన్ని వందల మ్యాచ్లు గెలిపించాడు, చాలా ఐసీసీ టోర్నమెంట్లలో కూడా రక్తం పెట్టాడు అనమాట. అలాంటి బ్యాట్స్మెన్కి, అలాంటి లెజెండ్కి ఇలాంటి ట్రోల్ స్టఫ్ చేయడం మాత్రం అస్సలు కరెక్ట్ కాదు. ఇలాంటి విషయం రోహిత్కి జరిగినా, ధోనికి జరిగినా ఇలాగే రియాక్ట్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళందరూ లెజెండ్స్. ఇప్పుడు ఏంటి ఆల్మోస్ట్ 40 సంవత్సరాలు ఆ దగ్గర వరకు వచ్చేసారు. ఇప్పుడు మనమే సరిగ్గా పరిగెట్టలేము, మనమే సరిగ్గా అసలు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి నడవలేము. అలాంటిది ఆ వయసులో కూడా పరిగెడుతున్నారు, ఇంకా బ్యాటింగ్ ఆడుతున్నారు. సో ధోని అయితే 20 ఓవర్లో ఇంకా కీపింగ్ చేస్తున్నాడు. సో ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ గైస్. సో ఒకసారి ట్రోల్ చేసే ముందు అసలు మైండ్ కరెక్ట్గా ఆలోచించి ఇలాంటివి ఏమైనా చేయాలని చెప్పి నా ఒపీనియన్ అనమాట. మరి మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.